హలో గాయ్స్, దిస్ సెషన్ ఈస్ ఫర్ 10th క్లాస్ అండి. 10th క్లాస్ 8 మార్క్స్ ఖచ్చితంగా మీకు ఈ క్లాస్ వింటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి, పక్కా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 29 రైట్ డూ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్ టైంలో చేయాల్సింది చేయకూడదు ఏంటని. ఫస్ట్ డూస్ చూడండి. లిజన్ టు రేడియో ఆర్ టీవీ ఫర్ లేటెస్ట్ వెదర్ బులెటిన్స్ అండ్ ఫ్లడ్ వార్నింగ్స్. అంటే ఏంటి? రేడియో అలాగే టీవీ చూడాలి ఫర్ ద లేటెస్ట్ వెదర్ బులెటిన్స్ అలాగే ఫ్లడ్ యొక్క వార్నింగ్స్ గురించి. నెక్స్ట్ మేక్ అన్ ఎమర్జెన్సీ కిట్ విత్ ఏ టార్చ్, ఏ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్, ఓఆర్ఎస్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్, డ్రింకింగ్ వాటర్, మ్యాచ్ బాక్సెస్ అండ్ క్యాండిల్స్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎమర్జెన్సీ కిట్ మీ దగ్గర ఉంచాలి, టార్చ్ అని చెప్పి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అలాగే ఎసెన్షియల్ మెడిసిన్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్, డ్రింకింగ్ వాటర్, మ్యాచ్ బాక్సెస్ అండ్ క్యాండిల్స్. మ్యాచ్ బాక్సెస్ అండ్ క్యాండిల్స్ ఎందుకంటే మనకి కరెంటు పోతే, పవర్ అనేది పోతే మనం మ్యాచ్ బాక్సెస్తో క్యాండిల్స్ వెలిగించడం అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఫ్లడ్ మూవ్ విత్ యువర్ ఫ్యామిలీ టు సేఫ్ ఏరియాస్ లైక్ రిలీఫ్ క్యాంప్స్. అంటే ఏంటి? ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీ ఫ్యామిలీతో ఒక సేఫ్ ఏరియాస్కి మూవ్ అయిపోవాలన్నమాట. అలాగే టర్న్ ఆఫ్ పవర్ అండ్ గ్యాస్ కనెక్షన్ బిఫోర్ లీవింగ్ యువర్ హౌస్. పవర్ని ఆఫ్ చేయాలి, అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా తీసేయాలండి బిఫోర్ లీవింగ్ యువర్ హౌస్. కీప్ ఆల్ డ్రైన్స్ నియర్ హౌస్ క్లీన్. మీ హౌస్ దగ్గర ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచాలి. స్టే అవే ఫ్రమ్ ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ ఫాలన్ పవర్ లైన్స్. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర చాలా దూరంగా ఉండాలన్నమాట. అర్థమైందా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు. అలాగే ఈట్ ఫ్రెష్లీ కుక్డ్ అండ్ డ్రై ఫుడ్. అలాగే ఫ్రెష్గా కుక్ చేసింది అలాగే డ్రై ఫుడ్ తినాలి. యూజ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ లైమ్ టు డిస్ఇన్ఫెక్ట్ ద సరౌండింగ్స్ మొత్తం కూడా బ్లీచింగ్ పౌడరు అలాగే లైమ్ యూజ్ చేసి డిస్ఇన్ఫెక్ట్. అంటే ఏంటి? అంతా కూడా ఒక బ్యాక్టీరియా చేరిపోతుంది కదండి, అవన్నీ బ్లీచింగ్ పౌడర్ లైమ్ ద్వారా వేసి మనం నీట్గా సరౌండింగ్స్ అనేది ఉంచుకోవాలి. నెక్స్ట్ డోంట్స్. ఏం చేయకూడదు? డోంట్ ఎంటర్ ఇంటూ ఫ్లడ్ వాటర్లో మనం ఎంటర్ అవ్వకూడదు. అలాగే డోంట్ అలో చిల్డ్రన్ టు ప్లే ఇన్ ఆర్ నియర్ ఫ్లడ్ వాటర్ దగ్గర చిల్డ్రన్కి ఆడకూడదు అనమాట. అర్థమైందా? డోంట్ యూజ్ వెట్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్. వెట్ అంటే తడిగా ఉన్న ఎలక్ట్రికల్ థింగ్స్ ఏమీ కూడా, గూడ్స్ కూడా ఏమీ కూడా యూజ్ చేయకూడదు. డోంట్ ఈట్ స్పాయిల్డ్ ఫుడ్ అంటే చెడిపోయిన ఆహారం తినకూడదు. అలాగే డోంట్ డ్రింక్ వాటర్ వితౌట్ బాయిలింగ్. అలాగే హాట్ వాటరే తాగాలి. అలాగే డోంట్ డ్రింక్ వాటర్ వితౌట్ బాయిలింగ్ ఇట్. అది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. డిస్క్రైబ్ ద జియోగ్రఫికల్ కండిషన్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్ పండించాలంటే జియోగ్రఫికల్ కండిషన్ ఏంటి? ఏ కండిషన్స్ కావాలి? రైస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్ అండి. రైస్ అనేది ఖరీఫ్ క్రాప్ మీన్స్ నథింగ్ బట్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అనమాట. అంటే ఆ క్రాప్కి ఎక్కువగా వాటర్ అనేది కావాలి, ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఈ రైస్కి అలాగే ఈ ఖరీఫ్ క్రాప్స్కి ఎక్కువగా కావాలి. ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్ అబౌట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఎంత ఉండాలి? అబౌవ్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే ఇట్ రిక్వైర్స్ హై హ్యూమిడిటీ విత్ యాన్యువల్ రైన్ఫాల్ అబౌవ్ 100 సెంటీమీటర్స్. అలాగే రైన్ఫాల్ కూడా ఎంత ఉండాలండి? అబౌవ్ 100 సెంటీమీటర్స్ కూడా ఉండాలి. రైస్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ స్టాండింగ్ వాటర్ అండ్ యావరేజ్ ఆఫ్ 10 to 15 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫీల్డ్. రైస్ కల్టివేటింగ్ స్టాండర్డ్ వాటర్ ఉండాలండి. అది ఎంత అంటే యావరేజ్గా 10 to 15 సెంటీమీటర్స్ అనే వాటర్ ఫీల్డ్లో ఉండాలి. ఇట్ గ్రోస్ బెస్ట్ ఇన్ అల్వీలియల్ క్లే సాయిల్ విచ్ కెన్ రిటైన్ వాటర్. ఎక్కువగా రైస్ కల్టివేషన్కి సూటబుల్ అయ్యే సాయిల్ ఏంటంటే అల్వీలియల్ సాయిల్ అనమాట. ఇన్ ఏరియాస్ ఆఫ్ లెస్ రైన్ఫాల్ ఇట్ గ్రోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇరిగేషన్. ఎక్కడైతే వర్షం తక్కువగా ఉంటుందో ఆ ఏరియాస్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇరిగేషన్ అంటే వాటర్ ఫెసిలిటీ ద్వారా ఈ రైస్ కల్టివేషన్ని చేస్తారనమాట. రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, కోస్టల్ ఏరియాస్ అండ్ డెల్టాయిక్ రీజన్. రైస్ ఎక్కువగా ఎక్కడ ఎక్కువగా పండిస్తున్నారంటే ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా అలాగే కోస్టల్ ఏరియాస్ అండ్ డెల్టాయిక్ రీజన్స్. రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లెస్ రైన్ఫాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్ అండ్ ట్యూబ్ వెల్స్. అలాగే రైస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే వర్షం తక్కువ ఉన్న ప్రాంతాల్లో రైస్ని కల్టివేషన్ ఎలా చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్ అండ్ ట్యూబ్ వెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డస్ పవర్ షేరింగ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్
ఆర్డర్. హౌ డస్ పవర్ షేరింగ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది అసలు పొలిటికల్ ఆర్డర్ ఎలా స్టేబుల్గా ఉంటుంది అని క్వశ్చన్ అనమాట. పొలిటికల్ పార్టీస్ ట్రై టు డామినేట్ ఈచ్ అదర్. ఇట్ మే లీడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ దమ్. పవర్ షేరింగ్ బిట్వీన్ పార్టీస్ రెడ్యూసెస్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఏంటి, పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఒక పార్టీ డామినేట్ చేయాలని చూస్తారు. ఆ డామినేట్ చేయడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలకి దారి తీస్తుంది అనమాట. ఇట్ మే లీడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ దెమ్. పవర్ షేరింగ్ బిట్వీన్ పార్టీస్ రెడ్యూస్. అయితే ఈ పవర్ షేరింగ్ అనేది దీనివల్ల ఏమవుతుంది, గొడవల్ని తగ్గిస్తుంది అనమాట. పార్టీస్ రెడ్యూస్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఇఫ్ నో పార్టీ గెట్స్ మెజారిటీ ఇన్ ఎలక్షన్ ఇట్ మే లీడ్ టు ఇన్స్టెబిలిటీ. పవర్ షేరింగ్ అలౌస్ కోalition గవర్నమెంట్స్. ఇఫ్ నో పార్టీ గెట్స్ మెజారిటీ 2 or more parties together may rule అనమాట. అంటే ఏంటి, ఒక పార్టీకి కానీ మెజారిటీ రాకపోతే ఏం చేస్తారు, ఇట్ మే లీడ్ టు ఇన్స్టెబిలిటీ అనమాట. మెజారిటీ లేకపోతే ఏమవుతుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అప్పుడు ఇన్స్టెబిలిటీ వల్ల ఏం చేస్తారంటే పవర్ షేరింగ్ అలౌస్. అంటే ఏంటి, అప్పుడు కోalition గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి. కోalition గవర్నమెంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది కదా బీజేపీ, అలాగే టీడీపీ, జనసేన, ఇవన్నీ కూడా ఏమంటారంటే కోalition గవర్నమెంట్ అంటారనమాట. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రూలింగ్ బై కోalition గవర్నమెంట్. ఇఫ్ నో పార్టీ గెట్స్ మెజారిటీ 2 or more parties together may rule. Political parties try to get popular by supporting suppressed groups. This may lead to political disorder. Power sharing does not suppress ఎనీ గ్రూప్. పొలిటికల్ పార్టీస్ ఏమవుతుంది, ట్రై టు గెట్ పాపులర్ బై సపోర్టింగ్ సప్రెస్డ్ గ్రూప్స్ అనమాట. సప్రెస్డ్ గ్రూప్స్కి సప్రెస్ చేస్తుంది పొలిటికల్ పార్టీ. దిస్ మే లీడ్ టు పొలిటికల్ డిసార్డర్ అవుతుంది. పవర్ షేరింగ్ డస్ నాట్ సప్రెస్ ఎనీ గ్రూప్. అంటే ఏంటి, పొలిటికల్ పార్టీస్ కొన్ని గ్రూప్కి సప్రెస్ చేస్తుంది అనమాట. అంటే రాణించకుండా అణిచివేయడం అనమాట. అదే పవర్ షేరింగ్ ఉంటే ఏ గ్రూప్ని కూడా సప్రెస్ చేయదు అనమాట. అర్థమైందా. ఇఫ్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ దే మే ఫైట్ ఎగెన్స్ట్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఏంటి, రైట్స్ ఆఫ్ మైనారిటీస్ కానీ ప్రొటెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు గవర్నమెంట్కి ఫైట్ చేస్తారనమాట, ఎగ్నెస్ట్ గవర్నమెంట్. అర్థమైందా, గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తారు. అర్థమవుతుందా, అది. నెక్స్ట్, protect the interest of together peacefully. Power sharing builds trust among different groups, సో కాన్ఫ్లిక్ట్స్ మే నాట్ అక్కర్. పవర్ షేరింగ్ అనేది ఏంటి, బిల్డ్స్ ట్రస్ట్ అమంగ్ డిఫరెంట్ గ్రూప్స్ మీద ఒక నమ్మకం అనేది కుదురుతుంది. దానివల్ల ఏమవుతుంది, గొడవలు అనేవి జరగవు. డిసిషన్స్ ఆర్ టేకెన్ బై ఇన్వాల్వింగ్ పీపుల్. సో పీపుల్ డోంట్ డిఫర్ విత్ ద గవర్నమెంట్. డిసిషన్స్ అనేవి అన్నీ అలా తీసుకుంటారండి, పీపుల్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. సో ఇన్వాల్వ్ అయితే దాన్ని బట్టి ఏవైనా తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఆ డిసిషన్స్ అనేవి గొడవలకి దారితీయవన్నమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. పొలిటికల్ పార్టీస్ ఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్ ఇన్ డెమోక్రసీ, ఎక్స్ప్లెయిన్ ఇట్. పొలిటికల్ పార్టీస్ అనేవి డెమోక్రసీలో మెనీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి, అది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ. ఫస్ట్ చూడండి, సైడ్ హెడ్డింగ్. పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ 1 or few leaders ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పార్టీస్. పవర్ అనేది ఎక్కువగా ఎవరి చేతులు ఉంటుందో ఒక పార్టీలో, ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉంటారో కొంతమంది, ఒక 5 members చేతిలోనే మొత్తం పవర్ కూడా ఉంటుంది ఆ పార్టీకి సంబంధించి. పార్టీస్ డు నాట్ కండక్ట్ ఇంటర్నల్ మీటింగ్స్ అండ్ డు నాట్ కండక్ట్ ఇంటర్నల్ ఎలక్షన్స్ రెగ్యులర్లీ. పార్టీస్ అనేవి ఏం చేస్తాయి, ఇంటర్నల్ మీటింగ్స్ కానీ అలాగే ఇంటర్నల్ ఎలక్షన్స్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయకుండా ఒక ఫ్యూ లీడర్సే డెసిషన్స్ అనేది తీసుకుంటారనమాట. అలాగే పార్టీ మెంబర్స్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు టాప్ లీడర్స్ దాన్ పార్టీ ప్రిన్సిపల్స్. అయితే ఈ పార్టీ మెంబర్స్ ఎవరైతే టాప్ లీడర్స్ అంటే సీనియర్ లీడర్స్ ఉంటారో వాళ్ళు చెప్పిందే వింటారనమాట. అర్థమైందా. రిమైనింగ్ లీడర్స్ని ఎవరు కూడా పట్టించుకోరు అనమాట, వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినరు. అర్థమైందా. నెక్స్ట్, డైనాస్టిక్ సక్సెషన్ అంటే ఏంటి, ఇన్ మెనీ పార్టీస్ టాప్ పొజిషన్స్ ఆర్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై మెంబర్స్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. అంటే ఏంటి, మ్యాక్సిమం సో మెనీ పార్టీస్ ఏంటి, వారసత్వం అనమాట. అంటే ఏంటి, ఒకే పార్టీ అలాగే రూల్ చేయడం ఒక పార్టీ వాళ్ళ వారసత్వం అనమాట. అర్థమైందా. కొడుకు తర్వాత మనవడు అలాగనమాట, తండ్రి కొడుకు తర్వాత మనవడు అలాగే ఒకరే రూల్ చేయడం అనమాట. అదే డైనాస్టిక్ సక్సెషన్. అండ్ ఆర్డినరీ మెంబర్ ఆఫ్ ద పార్టీ కెనాట్ రైజ్ టు ద టాప్ ఇన్ ద పార్టీ. దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ డెమోక్రసీ. ఎందుకు, తన కొడుకు తర్వాత మనవడు ఇంకా తండ్రి వీళ్ళే రూల్ చేసినప్పటికీ అదర్ పర్సన్ అంటే నార్మల్ పర్సన్ ఎవరైనా కంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే టాప్ పొజిషన్కి రానివ్వరు అనమాట. అర్థమైందా. ఇది
డైనస్టిక్ సక్సెషన్. మనీ అండ్ మజిల్ పవర్ అంటే ఏంటి? మనీ అండ్ మజిల్ పవర్ అంటే పార్టీస్ నామినేట్ క్యాండిడేట్స్ హూ స్పెండ్స్ లాట్ ఆఫ్ మనీ. మనీ పవర్ అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళకే ఈ పార్టీస్ అనేది నామినేట్ చేసి టికెట్స్ ఇవి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారని. రిచ్ పీపుల్ అండ్ కంపెనీస్ గివ్ ఫండ్స్ టు పార్టీస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద పాలసీస్ ఆఫ్ పార్టీస్. ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు అలాగే బిగ్ కంపెనీస్ మనీ ఇచ్చి ఆ పొలిటికల్ పార్టీ పాలసీస్ ఏవైతే తయారు చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేంజ్ చేస్తారనమాట. అది ఇన్ సమ్ కేసెస్ పార్టీ సపోర్ట్ క్రిమినల్స్ హూ కెన్ విన్ ఎలక్షన్స్. అలాగే ఇన్ సమ్ కేసెస్లో ఏంటి? పార్టీస్ ఏం సపోర్ట్ చేస్తాయి? ఎవరికైతే క్రిమినల్స్ ఉంటారో, కేసులు ఉంటాయో, క్రిమినల్ కేసులు, వాళ్ళకి టికెట్ ఇచ్చి అంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేసి గెలుస్తారనమాట. అదొకటి. Not offering a meaningful choice. Ideological difference among parties are very little. The policies of parties are almost same. So parties are not offering meaningful choices to the people. Ideological difference among one parties are very little. The policies of parties are almost same anamata. So parties are not offering meaningful choices to the people. In our country, differences on economic policies among all major parties have reduced. Question. Next, observe the graph and analysis of it. Shares of sectors in employment: tertiary, secondary, primary, poor households, households with a few assets, well-off households, rich households. మీకు ఎలాంటి దాని మీద ఇస్తే అబ్జర్వ్ ద పై చార్ట్ అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్స్ అంటే ఖచ్చితంగా ఇది ఈజీ అండి. మీ చేతిలో 8 మార్క్స్ ఉన్నట్టే, ఎందుకంటే ఈజీగా రాసిస్తారు. నెక్స్ట్ 32 చూడండి. ద సాల్ట్ మార్చ్ వాజ్ అన్ ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎగ్నెస్ట్ కొలోనియలిజం. జస్టిఫై ద స్టేట్మెంట్. సాల్ట్ మార్చ్ రెసిస్టెన్స్ ఎగ్నెస్ట్ కొలోనియలిజం గురించి సాల్ట్ మార్చ్ అప్పుడు ఎలా జరిగింది ఏంటో చూడండి. మహాత్మా గాంధీ ఫౌండ్ దట్ ద సాల్ట్ కెన్ యునైట్ ద నేషన్. మహాత్మా గాంధీ ఏమనుకున్నాడు? సాల్ట్ మార్చ్ అనేది మొత్తం మన కంట్రీని అంతా కూడా యునైట్ చేస్తారు అని. అయితే ఆన్ 31st January 1930 he sent a letter to Viceroy and demanded to abolish the salt tax. అంటే ఏం చేశారు? 31st January 1930న గాంధీజీ ఒక లెటర్ పంపించారు వైస్రాయ్కి. పంపించి ఆ లెటర్లో ఏం రాశారంటే హీ డిమాండెడ్ ఏంటి? అబాలిష్ సాల్ట్ ట్యాక్స్ని మీరు తీసేయాలి అని చెప్పి, సాల్ట్ మీద వేసిన పన్ను అనేది మీరు తీసేయాలి అని చెప్పి ఒక లెటర్ అనేది వైస్రాయ్కి January 31st 1930 గాంధీజీ పంపించారనమాట. Salt was consumed equally by both rich and poor. It was one of the most important food items. Salt consumed both రిచ్ అలాగే తీసుకుంటారు, అలాగే పూర్ కూడా అలాగే సాల్ట్ యూసేజ్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎందుకంటే ప్రతి కర్రీ చేయాలన్నా ఏం చేయాలన్నా సాల్ట్ కంపల్సరీగా ఉండాలి. He started salt march along with 78 volunteers on 12th March 1930. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సాల్ట్ మార్చ్ అలాంగ్ విత్ 78 వాలంటీర్స్తో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఆన్ 12th March in 1930. ద మార్చ్ స్టార్టెడ్ ఫ్రమ్ సబర్మతి టు దండి వరకు మార్చ్ స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది? 12th March 1930. హీ రిక్వెస్టెడ్ ద పీపుల్ టు పీస్ఫుల్లీ అపోజ్ ద బ్రిటిష్. పీపుల్కి రిక్వెస్ట్ చేశాడంట, అంటే ఎక్కడ కూడా వైలెన్స్ చేయకుండా పీస్ఫుల్గా బ్రిటిష్ వాళ్ళకి యొక్క సాల్ట్ మీద తెచ్చిన లాస్ని అపోజ్ చేయమని. అలాగే హీ మేడ్ సాల్ట్ అట్ డండి ఆన్ 6th April అండ్ వైలేటెడ్ ద సాల్ట్ లా. ఫైనల్గా ఏం చేశారంటే గాంధీజీ 6th Aprilలో సాల్ట్ని తయారు చేసి వైలేషన్ చేశారు అనమాట సాల్ట్లాని, బ్రిటిష్ పెట్టిన లాస్ని. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వైలేటెడ్ ద సాల్ట్ లా అక్రాస్ ద కంట్రీ. గాంధీజీతో పాటు చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ సాల్ట్ లాని వైలేషన్ చేశారు. పీపుల్ బాయ్కాటెడ్ ఫారెన్ క్లాత్. పీజెంట్స్ రిఫ్యూజ్డ్ టు పే ట్యాక్సెస్. ఫారెస్ట్ పీపుల్ వైలేటెడ్ ఫారెస్ట్ లాస్. లిక్కర్ షాప్స్ వర్ పికెటెడ్. విలేజ్ అఫీషియల్స్ రిజైన్డ్. అయితే పీపుల్ ఏం చేశారు? ఇంకా బాయ్కాట్ చేస్తారు అంటే ఫారెన్ క్లాత్ని ఎవరు కూడా యూజ్ చేయలేదు. అలాగే పీజన్స్ రైతులు కూడా ట్యాక్స్ ఎవరు కూడా కట్టలేదన్నమాట. అలాగే ఫారెస్ట్ పీపుల్ కూడా ఫారెస్ట్ లాస్ని వైలేట్ చేశారు. అలాగే లిక్కర్ షాప్స్ మూసేశారు. అలాగే విలేజ్ అఫీషియల్స్ కూడా రిజైన్ చేశారనమాట. అది నెక్స్ట్, ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్? ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ప్రింట్ కల్చర్ వల్ల మన నేషనలిజం ఇన్ ఇండియాలో పెరిగిందా? డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? రైట్ యువర్ ఆన్సర్. న్యూస్ పేపర్స్ క్రిటిసైజ్డ్ ద మిస్రూల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్.
అసలు గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఈ ప్రింట్ కల్చర్ వల్ల ఎలా గ్రోత్ అయిందో చూడండి. న్యూస్ పేపర్ క్రిటిసైజ్డ్ ద మిస్రూల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. న్యూస్ పేపర్స్ అన్ని ఏంటి ప్రింట్ కల్చర్ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ మీద క్రిటిసైజ్ చేసింది అనమాట. అంటే ఏంటి, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ మనల్ని మిస్రూల్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే న్యూస్ పేపర్స్ ఎంకరేజ్డ్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ నేషనలిస్ట్ యాక్టివిటీస్. అలాగే న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పీపుల్ ఎంకరేజ్ చేసింది ఏమని, ఈ నేషనల్ యాక్టివిటీస్లో జనాలు అందరూ కూడా పార్టిసిపేషన్ చేయాలని చెప్పి. అలాగే నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ ఇంక్రీజ్డ్ గ్రేట్లీ ది స్ప్రెడ్ నేషనలిస్ట్ ఐడియా. అయితే ఏంటి, మన ఇండియన్ పేపర్స్ ఎక్కువ కూడా ఇంక్రీజ్ అవ్వడంతో అప్పుడు ఏమైంది, మన ఇండియన్ నేషనలిస్ట్ ఐడియాస్ అంటే నేషనల్ మీద ఐడియాస్ అంటే మనకంటూ ఒక ఇండిపెండెన్స్ రావాలని దాని మీద ఒక ఐడియా అనేది కల్పించారనమాట. ఏంటి, నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్. అలాగే when పంజాబ్ రెవల్యూషనరీస్ were deported in 1907, Bal Gangadhar Tilak wrote about this in his newspaper Kesari. This provoked widespread protest all over India. అంటే పంజాబ్ జరిగిన రెవల్యూషనరీ గురించి బాల్ గంగాధర్ తిలక్ తన యొక్క న్యూస్ పేపర్లో రాశాడండి. న్యూస్ పేపర్ ఏంటంటే కేసరి న్యూస్ పేపర్లో రాశాడు. సో ఆ కేసరి న్యూస్ పేపర్ రాసిన తర్వాత ఏంటి, పంజాబ్లో ఇలా జరిగింది అని తెలిసాక ఏం చేశారు, ఇండియా మొత్తం కూడా వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అన్నీ కూడా చేశారనమాట. న్యూస్ పేపర్స్ మేడ్ పీపుల్ టు క్వశ్చన్ ద బ్రిటిష్ గవర్నమెంట్. అలాగే న్యూస్ పేపర్స్ ఇంకేం చేశాయి, బ్రిటిష్ గవర్నమెంట్కి క్వశ్చన్ చేసేలాగా పీపుల్ అనేవాళ్ళు తయారయ్యారనమాట. దే రోట్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, మనకి మన భావాలను తెలపచ్చు. దే రోట్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలాగే దే మొబలైజ్డ్ పీపుల్ టు ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. అలాగే చాలామంది పీపుల్ని మోటివేషన్ చేసి ఇండిపెండెన్స్ గురించి ఫైట్ చేసే విధంగా తయారు చేశారు ఏంటి, న్యూస్ పేపర్స్ అనమాట. దే ఇన్స్పైర్డ్ పీపుల్ టు జాయిన్ టుగెదర్ అండ్ అపోజ్ ద బ్రిటిష్ రూల్ అనమాట. అర్థమైందా, పీపుల్కి ఇన్స్పైర్ చేసి అలాగే జాయిన్ టుగెదర్ అనమాట. అందరూ జాయిన్ టుగెదర్ అయ్యి బ్రిటిష్కి అపోజ్ చేసేలాగా చేశారనమాట. అర్థమవుతుందా, అది ఓకే. ఒకసారి నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్. డిస్క్రైబ్ ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ రైట్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండి, దాని యొక్క అడ్వాంటేజెస్ అలాగే అడ్వాంటేజెస్ చూడండి. ఇరిగేషన్ ఆఫ్ క్రాప్స్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ అడ్వాంటేజెస్, ఇరిగేషన్ ఆఫ్ క్రాప్స్. ఇరిగేషన్ అంటే వాటర్ ఫెసిలిటీ. అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్. అలాగే వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్. డొమెస్టిక్ అంటే మన ఇంటర్నల్ అనమాట, అంటే హౌస్ హోల్డ్కి దీనికి సంబంధించి వాటర్ సప్లై. అలాగే ఫ్లడ్ని కంట్రోల్ చేయడం, వరదల్ని, రీక్రియేషను, ఇన్లాండ్ నావిగేషను. అలాగే ఇన్లాండ్ అంటే ఇన్లాండ్ వాటర్ మీద మామూలుగా ట్రావెల్ చేయడం. అలాగే ఫిష్ బ్రీడింగ్. అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, మల్టీపర్పస్ ప్రాజెక్ట్. రిజర్వాయర్స్ బికమ్ పూరర్ హ్యాబిట్స్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్ డ్యూ టు ఎక్సెసివ్ సెడిమెంట్స్. అంటే ఏంటి, ఆక్వాటిక్ లైఫ్ అంటే ఏంటి, ఫిషెస్ ఇవి కొన్ని చనిపోతాయి అనమాట. అర్థమైందా, అది డ్యూ టు ఎక్సెస్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆక్వాటిక్ ఫోనా టు మైగ్రేట్, ఎస్పెషల్లీ టు లే ఎగ్స్. ఇవన్నీ కూడా ఎగ్స్ చేయాలన్నా వాళ్ళకి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అలాగే ఇట్ లీడ్స్ టు సబ్మర్షన్ ఆఫ్ వెజిటేషన్ అండ్ సాయిల్ సబ్మర్షన్. అలాగే లోకల్ పీపుల్ ఆర్ బీయింగ్ డిస్ప్లేస్డ్ ఇన్ లార్జ్ నెంబర్, దేర్ ఆర్ లూజింగ్ దేర్ లైవ్లీహుడ్. లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇల్లులు ఇవన్నీ పోతాయి కాబట్టి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. డ్యామ్స్ క్రియేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ పీపుల్ వాంటింగ్ డిఫరెంట్ యూజెస్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ సమ్ వాటర్ రిసోర్సెస్. డ్యామ్స్ అలాగే కాన్ఫ్లిక్ట్స్ కూడా పీపుల్ మధ్యన క్రియేట్ చేస్తాయి. అలాగే ఇన్ మెనీ రీజన్స్ ఫార్మర్స్ షిఫ్టెడ్ టు వాటర్ ఇంటెన్సివ్ అండ్ కమర్షియల్ క్రాప్స్. దిస్ రిజల్టెడ్ ఇన్ సాలినేషన్ ఆఫ్ సాయిల్. అయితే ఫార్మర్ అనేవాళ్ళు ఈ వాటర్ ఫెసిలిటీస్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుంది, వీళ్ళు వాటర్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వాటర్ ఇంటెన్సివ్ అండ్ కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువగా పండిస్తారు. దానివల్ల ఏమవుతుంది, రిజల్టెడ్ ఇన్ సాలినైజేషన్ ఆఫ్ సాయిల్. సాయిల్ అనేది ఉప్పుగా మారిపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, దానివల్ల అగ్రికల్చర్ అనేది పంటలు అనేవి పండవన్నమాట. నెక్స్ట్ చూడండి, జస్ట్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఒక ఇనిషియేటివ్ ఏం తీసుకున్నారు గవర్నమెంట్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచడానికి.
గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్ట్ చేశారు. అలాగే మోడర్న్ ఫార్మింగ్ టెక్నాలజీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్, అలాగే కొత్త విధానాల్ని తీసుకొచ్చారనమాట టెక్నాలజీస్. అలాగే డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు ప్రొవైడ్స్ ఇరిగేషన్, డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే ప్రొవైడ్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాటర్ ఫెసిలిటీస్ అందుతాయి కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బెటర్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఆర్ డెవలప్డ్, అలాగే ఆ బెటర్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కూడా డెవలప్డ్ అంటే ఏంటి, హై హీల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కూడా డెవలప్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ అనౌన్సెస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఇంపార్టెంట్ క్రాప్స్కి గవర్నమెంట్ ఎంఎస్పి అంటే ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. అంటే ఏంటి, ఇన్ కేసు ఏదైనా క్రాప్ కానీ చాలా తక్కువ ధరలు పలికాయి అనుకోండి, అప్పుడు గవర్నమెంటే దానికంటూ ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి తీసుకుంటుంది. అంటే ఏంటి, కొంత మనీ ఇచ్చి గవర్నమెంటే కొంటుంది అనమాట. అర్థమైందా? సపోజ్ ఏంటి, ఒక క్రాప్ ఉందనుకోండి, జస్ట్ అది 2 రూపీస్, ఒక టమాటో చూసుకోండి, ఒక 2 రూపీసే అనమాట. ఆ 2 రూపీస్ వల్ల ఫార్మర్ అనేవాడు లాస్ అవుతాడు. అప్పుడు లాస్ కాకుండా ఉండడానికి గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అంతా ఒక 5 రూపీస్కే గవర్నమెంట్ అనేది కొంటుంది అనమాట ఒక ఫార్మర్ దగ్గర. ఇదే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇందులోనే ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఇంపార్టెంట్ క్రాప్స్. అలాగే లోన్స్ ఎట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ప్రొవైడెడ్, అలాగే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సబ్సిడీస్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి, మందులు ఇవన్నీ ఉంటాయి కదండి క్రాప్ కల్టివేషన్ చేయాలంటే, దాని మీద సబ్సిడీస్ అంటే ఏంటి, తక్కువ రేట్కి ఇస్తారనమాట. అలాగే ఫార్మర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆన్ మోడర్న్ మెథడ్స్ మీద ఫార్మర్స్కి ఒక అవగాహన కల్పించడం. అలాగే డ్రై అగ్రికల్చర్ క్రాప్స్ ఆర్ ప్రమోటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్ 1 prudential reason and 1 moral reason for పవర్ షేరింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ కాంటెక్స్ట్. నెక్స్ట్ ఫస్ట్ ప్రొడెన్షియల్ రీజన్ చూడండి, కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్ ఆఫన్ లీడ్స్ టు వైలెన్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ. పవర్ షేరింగ్ రెడ్యూసెస్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఏమవుతుంది, ఒక సోషల్ గ్రూప్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్ ఆఫన్ లీడ్ టు వైలెన్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ అవుతుంది అనమాట. అంటే ఒక ఇద్దరు సోషల్ గ్రూప్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ అయితే ఏమవుతుంది, వైలెన్స్ దారితీసి అక్కడ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ అవుతుంది. అదే పవర్ షేరింగ్ ఉంటే ఏమవుతుంది, రెడ్యూసెస్ దీస్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, అని తగ్గుతుంది. హ్యాన్స్ పవర్ షేరింగ్ ఈజ్ ఏ గుడ్ వే టు ఎన్ష్యూర్ ద పొలిటికల్ స్టేబిలిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పొలిటికల్ స్టేబిలిటీ కావాలంటే పవర్ షేరింగ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి అంటున్నారు అనమాట. అలాగే ఇంపోజింగ్ ద విల్ ఆఫ్ మెజారిటీ కమ్యూనిటీ ఓవర్ అదర్ డ్యామేజెస్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్. పవర్ షేరింగ్ బ్రింగ్స్ యూనిటీ అమాంగ్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, విల్ ఆఫ్ మెజారిటీ కమ్యూనిటీ ఓవర్ అదర్ డ్యామేజెస్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్ అంటే ఏంటి, మెజారిటీ కమ్యూనిటీయే ఉండడం వల్ల ఏమవుతుంది, యూనిటీ ఆఫ్ ద నేషన్ అనేది దెబ్బతింటుంది. అదే పవర్ షేరింగ్ ఉంటే అందరూ కూడా యూనిటీ ఉంటారు అమాంగ్ ద సోషల్ గ్రూప్స్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ లెజిస్లేచర్స్ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ ఏంటి, కొన్ని సీట్స్ రిజర్వేషన్ చేస్తారు కదా పార్లమెంట్లో ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అది prudential reason. Next, moral reason. Power sharing is very spirit of democracy. A democratic rule involves sharing power with those affected by its exercises and who have to live with its effects. A democratic rule involves sharing power with those affected by its exercises who have to live with effect. Power sharing allows people టు పార్టిసిపేట్ ఇన్ గవర్నెన్స్. అదే పవర్ షేరింగ్ వల్ల ఏంటి, పీపుల్ కూడా యాక్టివ్గా గవర్నెన్స్లో పార్టిసిపేషన్ చేస్తారనమాట. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ద గవర్నమెంట్ ఆస్క్ ఫర్ సజెషన్ ఆన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ ఏంటి, గవర్నమెంట్ ఒక సజెషన్స్ అడిగింది, ఏంటి, ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా. మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇందాక చెప్పాను. నెక్స్ట్, ఎట్లాంటి అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అనలైజ్ ఇస్తే మీకు చాలా ఈజీ అండి, ఈజీగా మీకు 8 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఈజీగా రాసేస్తారు. ఇలాంటి పై చార్ట్స్ కానీ ఇస్తే అనలైజ్ చేయమంటే ఈజీగా అందులోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు రాసేస్తారు. మీకు ఇది చెప్పాను ఆల్రెడీ, సాల్ట్ మార్చిద్దండి మార్చిది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ద ప్రింటింగ్ ప్రెస్ అనమాట.
Printing press played a major role in shaping Indian society in 19th century. Justify your answer. Printing press అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేసిందండి ఇండియన్ సొసైటీలో ఇన్ ద 19th century. దాని మీద రాయమ న్యూస్ పేపర్ స్ప్రెడ్ ద న్యూ ఐడియాస్ అండ్ ఆల్సో షేప్డ్ ద నేచర్ ఆఫ్ ద డిబేట్. న్యూస్ పేపర్ వల్ల ఏమైంది, ప్రింటింగ్ ప్రెస్ వల్ల న్యూస్ పేపర్స్ స్ప్రెడ్ చేసి న్యూ ఐడియాస్ అనేవి జనాల్లో పుట్టుకొచ్చాయి. అండ్ ఆల్సో షేప్డ్ ద నేచర్ ఆఫ్ ద డిబేట్. డిబేట్స్ ఆన్ బిలీవ్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్. ది షేప్డ్ ద ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్. అంటే ఏంటి, ఈ న్యూస్ పేపర్స్ రావడం వల్ల డిబేట్స్ ఎక్కువ న్యూస్ పేపర్లో చదవడం వల్ల ఏమైంది, డిఫరెంట్ రిలీజియస్ బిలీవ్స్ ఆఫ్ అంటే వేరే వేరే రిలీజియన్ నమ్మకాలు అందులో ప్రింటింగ్ చేయడం వల్ల ఏమైంది, అది చదివిన జనాలకి కూడా ఒపీనియన్స్, కొన్ని ఐడియాస్ కూడా వచ్చాయన్నమాట పబ్లిక్. అలాగే సమ్ పీపుల్ క్రిటిసైజ్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ అండ్ క్యాంపెయినింగ్ ఫర్ రిఫార్మ్ వైల్ అదర్స్ అపోజిట్ రిఫార్మ్స్. అలాగే ఏమైంది, ఈ న్యూస్ పేపర్స్ వచ్చాక కొంతమంది పీపుల్ ఈ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్రిటిసైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో సతీ తీసుకోండి, అర్థమైందా, ఆ సతీ గురించి ఏంటంటే ఎగ్నెస్ట్గా పీపుల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి అన్నమాట. అది Raja Ram Mohan Rai published the Sambad Kaumadi from 1821 and Hindu Orthodoxy started the Samachar Chandrika to oppose his opinions. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ కొన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు. అదేంటంటే సంబద్ కౌమది, ఎప్పుడంటే 1821. మెనీ జనరల్స్ పబ్లిష్డ్ రైటింగ్స్ బై ఉమెన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై ఉమెన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అలాగే చాలా జనరల్స్ కూడా ఉమెన్స్ మీద ఎక్కువగా రాశారండి. అసలు ఎందుకు ఉమెన్స్ చదువుకోవాలి అని చెప్పి, అంటే ఎందుకు ఉమెన్స్ చదువుకోవడం, ఎడ్యుకేషన్ అనేది ఉమెన్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. From the 1860s, a few Bengali women like Kailas Basti Devi wrote books highlighting the experiences of women. 1860లో ఒక బెంగాలీ ఉమెన్ కూడా కైలాసి బాస్ని దేవి అనే ఒక ఉమెన్, బెంగాలీ ఉమెన్ ఒక బుక్ కూడా రాశారండి ఫర్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఉమెన్ మీద. అలాగే పీపుల్ బిగన్ టు రీడ్ బుక్స్ ఇన్ పబ్లిక్ లైబ్రరీస్. ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక పీపుల్ కూడా చాలామంది బుక్స్ చదవడం స్టార్ట్ చేశారు. రిఫార్మర్స్ అటెంప్టెడ్ రిఫార్మ్స్ టు జనరల్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఎక్సెట్రా ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఉమెన్. అలాగే రిఫార్మర్స్ కూడా ఈ జనరల్స్ ద్వారా ఆన్ ఇష్యూస్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ మీద, అలాగే ఆపరేషన్ ఆఫ్ ఉమెన్స్ అంటే ఉమెన్ని అణిచివేస్తున్నారు కాబట్టి దాని మీద పోరాటం చేయడం కూడా స్టార్ట్ చేశారనమాట. బుక్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ అండ్ బికమ్ చీప్. ద పూర్ పీపుల్ బిగెన్ టు రీడ్ దమ్. అయితే బుక్స్ అనేది లోకల్ లాంగ్వేజ్ కూడా పబ్లిష్ చేసినప్పుడు చాలా చీప్గా వచ్చాయన్నమాట. తక్కువ ప్రైస్కి వచ్చేటప్పటికి పూర్ పీపుల్ కూడా బాగా ఆ బుక్స్ని చదివేవారు అనమాట. అర్థమైందా? అలాగే ద దియోబంద్ సెమినరీ పబ్లిష్డ్ థౌజండ్స్ ఆఫ్ ఫాత్వాస్ ఎక్స్ప్లెయినింగ్ మీనింగ్ ఆఫ్ ఇస్లామిక్ డాక్ట్రిన్స్ గురించి కూడా ఈ బుక్ అనేది పబ్లిష్ చేయరు, ఇస్లామిక్ డాక్ట్రిన్స్ గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిటెన్షన్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిటెన్షన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఏం ఇంట్రడ్యూస్ చేసింది ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. నెక్స్ట్, ల్యాండ్ రిఫార్మ్స్ లైక్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ వర్ ఇంప్లిమెంటెడ్. ఏంటి, జమీందారీ సిస్టమ్ తీస్తారనమాట, అబాలిషన్ అది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే గ్రీన్ రెవల్యూషన్ అండ్ వైట్ రెవల్యూషన్ అంటే ఆపరేషన్ ఫ్లడ్ వేర్ స్టార్టెడ్. అలాగే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అంటే నథింగ్ బట్ మిల్క్ అనమాట కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్నెస్ట్ డ్రాట్, ఫ్లడ్, సైక్లోన్, ఫైర్ అండ్ డిసీజ్ వాజ్ ప్రొవైడ్. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే డ్రాట్ వచ్చినప్పుడు, ఫ్లడ్, సైక్లోన్, ఫైర్ అండ్ ఆ క్రాప్కి డిసీజ్ వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా పంటలు పోతాయి కదండి, దాని మీద ఇన్సూరెన్స్ ఒకటి పెట్టారనమాట. అలాగే గ్రామీణ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొవైడ్ లోన్స్ ఎట్ లోవర్ ఇంట్రెస్ట్. అలాగే ఈ గ్రామీణ బ్యాంక్స్, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? లోవర్ ఇంట్రెస్ట్ అనమాట. లోవర్ లోన్స్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి లోన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే స్పెషల్ వెదర్ బులెటిన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద రేడియో అండ్ టెలివిజన్. అలాగే వెదర్ బులెటిన్స్, స్పెషల్ వెదర్ బులెటిన్స్ వాతావరణం సంబంధించి, అలాగే అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్. అంటే అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్, ఏ పంట ఎప్పుడు వేయాలి, ఏంటి పంట ఎలా పండించాలి ఏంటి, అవి కూడా రేడియో అండ్ టెలివిజన్ మీద చెప్పారనమాట. అలాగే వెదర్ బులెటిన్స్
అది. నెక్స్ట్ ద గవర్నమెంట్ అనౌన్సెస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఇంపార్టెంట్ క్రాప్స్కి గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అనౌన్స్ చేసింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఎంఎస్పి అంటే ఏంటో. Agriculture Research Institute are established to develop better variety of seeds and introduce modern farming technology. Agriculture Research Institutes are established to develop better variety of seeds. ఏవైతే అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అవి ఇంకా బెటర్ వెరైటీ ఆఫ్ సీడ్స్కి డెవలప్ చేశారు. అలాగే మోడర్న్ ఫార్మింగ్ టెక్నాలజీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అర్థమైందా? ఇది నెక్స్ట్ చూడండి. ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఆన్ ద లీవ్స్ ఆఫ్ ఉమెన్. అనలైజ్ ద ఎక్స్టెంట్ టు విచ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఛాలెంజ్ ట్రెడిషనల్ జెండర్ రోల్స్ అండ్ కంట్రిబ్యూటెడ్ టు బోత్ ద నేషనల్ స్ట్రగుల్ అండ్ పర్సనల్ ఎంపవర్మెంట్. ఇంపాక్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వల్ల ఇంపాక్ట్ ఆఫ్ అంటే ఎలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఉమెన్ యొక్క జీవితాల మీద. అనలైజ్ ద ఎక్స్టెంట్ టు విచ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఛాలెంజ్ ట్రెడిషనల్ జెండర్ రోల్స్ అండ్ కంట్రిబ్యూటెడ్ టు బోత్ ద నేషనల్ స్ట్రగుల్ అండ్ పర్సనల్ ఎంపవర్మెంట్. డ్యూరింగ్ గాంధీజీ సాల్ట్ మార్చ్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ కేమ్ అవుట్ దేర్ హోమ్స్ టు లిజన్ టు హిమ్. అయితే గాంధీజీ సాల్ట్ మార్చ్ చేశారు కదండి, మీకు ఇందాక చెప్పాను. ఆ సాల్ట్ మార్చ్ చేసినప్పుడు చాలామంది ఉమెన్స్ ఇంటి నుంచి బయటకు వచ్చి గాంధీ యొక్క స్పీచ్ని వినాలని అనుకున్నారు అనమాట. చాలామంది విన్నారు కూడా. దే పార్టిసిపేటెడ్ ఇన్ ప్రొటెస్ట్, మేడ్ సాల్ట్ అండ్ పికెటెడ్ ఫారెన్ క్లాత్ అండ్ లిక్కర్ షాప్స్. మెనీ ఉమెన్ వెంట టు జైల్. అయితే ఏమైంది, చాలా మంది ఉమెన్ ప్రొటెస్ట్లో, అలాగే సాల్ట్ తయారీలో, అలాగే ఈ ఫారెన్ క్లాత్ పికెటెడ్ అంటే బాయ్కాట్ అనమాట. ఫారెన్ క్లాత్ బాయ్కాట్, అలాగే లిక్కర్ షాప్స్, అందరూ కూడా ఈ ప్రొటెస్ట్లు బాగా పాల్గొన్నారు. అలాగే ఈ ఉమెన్స్ కూడా చాలామంది జైలుకి కూడా వెళ్ళారనమాట. ఉమెన్ ఫ్రమ్ హై కాస్ట్ ఫ్యామిలీస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ ఉమెన్ ఫ్రమ్ రిచ్ పీజన్ ఫ్యామిలీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూవ్మెంట్. ఉమెన్ ఫ్రమ్ హై కాస్ట్ పీపుల్ ఉమెన్, అలాగే రిచ్ ఉమెన్, పూర్ ఉమెన్, అలాగే లోవర్ కాస్ట్ ఉమెన్ అందరూ కూడా ఈ మూవ్మెంట్లో పార్టిసిపేషన్ అనేది చేశారనమాట. ఉమెన్ బిగెన్ టు సీ సర్వీస్ టు ద నేషన్ యాజ్ ఏ సాక్రెడ్ డ్యూటీ ఆఫ్ ఉమెన్. ఉమెన్ ఏంగా భావించారు, ఒక ఈ సర్వీస్ టు ద నేషన్కి సర్వీస్ చేస్తే ఒక పవిత్రంగా భావించి మరి అందరూ కూడా ఈ పార్టిసిపేషన్ అనేది మూవ్మెంట్లో చేశారు. అలాగే ద పబ్లిక్ రోల్ ఆఫ్ ఉమెన్ వాజ్ ఇంక్రీజ్డ్ బట్ దెర్ వాజ్ నాట్ ఏ మేజర్ చేంజ్ ఇన్ ద వే ఉమెన్ వర్ ఇంప్రూవ్డ్. అలాగే పబ్లిక్ రోల్ అంటే పబ్లిక్లో పార్టిసిపేషన్ యొక్క ఉమెన్ యొక్క రోల్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది అనమాట, పెరిగింది. గాంధీజీ బిలీవ్డ్ దట్ ఇట్ వాస్ ద డ్యూటీ ఆఫ్ ఉమెన్ టు లుక్ ఆఫ్టర్ హోమ్, బీ గుడ్ మదర్స్ అండ్ గుడ్ వైఫ్స్. ఇక్కడ గాంధీజీ ఏం నమ్మాడంటే డ్యూటీ ఆఫ్ ఉమెన్ యొక్క డ్యూటీ ఏంటంటే హోమ్ని చూసుకోవాలి, అలాగే గుడ్ మదర్గా ఉండాలి, అలాగే గుడ్ వైఫ్గా ఉండాలని చెప్పి గాంధీజీ గారు అన్నారండి. For a long time, the Congress was unwilling to allow women to hold any position of power within the party. ఎంతో కాలం వరకు అసలు కాంగ్రెస్లో అయితే ఉమెన్స్కి అన్విల్లింగ్ అనమాట. అంటే ఏదైనా హై పొజిషన్కి ఇంతవరకు ఉమెన్కి ఇవ్వలేదన్నమాట. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ సింబాలిక్ ప్రెజెన్స్ ఆఫ్ ఉమెన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఒక సింబల్గా ఉమెన్ని చూశారనమాట, ఒక ఫోకస్ పెట్టారు. ఇది ఈ క్వశ్చన్. ఇది చూడండి. ఇప్పుడు సమ్ పీపుల్ ఫియర్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ ప్రింటెడ్ బుక్స్ ఎగ్జామిన్ ద స్టేట్. ఫియర్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ ప్రింటెడ్ బుక్స్. చూడండి, సమ్ పీపుల్ ఫియర్ దట్ రెబెలియస్ అండ్ ఇర్రిలీజియస్ థాట్స్ మైట్ స్ప్రెడ్. అయితే కొంతమంది భయపడ్డారనమాట. ఎందుకు? ఈ ప్రింటెడ్ బుక్స్ వల్ల ఏమవుతుంది, సమ్ పీపుల్ ఫియర్ దట్ రెబల్గా మారడం, అలాగే ఇర్రిలీజియస్ థాట్స్ మైట్ స్ప్రెడ్. రెబల్గా అలాగే ఇర్రిలీజియస్గా అలాంటి ఐడియాస్ అనేవి ఈ న్యూస్ పేపర్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి. అలాగే దే ఫియర్ దట్ వాల్యుబుల్ లిటరేచర్ వుడ్ బి డిస్ట్రాయిడ్. అయితే ఈ బుక్స్ వల్ల ఇంకొన్ని ఏంటంటే కొంతమంది భయపడ్డారు ఏంటంటే ఈ వాల్యుబుల్ లిటరేచర్ అనేది అంతా నాశనం అయిపోతుందని చెప్పి. మార్టిన్ లూథర్ క్రిటిసైజ్డ్ మెనీ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇన్ హిజ్ 95 థీసిస్. క్రిటిసైజ్ చేశాడు అనమాట. మెనీ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఏంటి, ఎవరైతే క్రిటిసైజ్ చేశారు, ఎవరు? మార్టిన్ లూథర్ అనమాట. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ పైన ఇన్ 95 థీసిస్. Menuccio, a miller in Italy, reinterpreted the message of the Bible and created a view of God and creation. ఒక మిల్లర్ అనమాట. ఎక్కడ మెనుచియో అని ఒక మిల్లర్ ఇటలీ ఏం చేశాడు, రీఇంటర్ప్రిటేటెడ్ మెసేజ్ బైబిల్లో ఇంటర్ప్రిట్ అయ్యాడు అనమాట. ఇంటర్ప్రిట్ అయ్యి క్రియేటెడ్ ఏ వ్యూ ఆఫ్ గాడ్ అండ్ క్రియేషన్ యొక్క వ్యూని ఒక కొత్తగా క్రియేట్ చేశాడు అనమాట అతను. సో ఇవన్నీ కూడా దీనివల్ల ఈ ప్రింటెడ్ బుక్స్ వల్ల ఏంటి,
జనాలు భయపడుతున్నారు అనమాట. కొంతమంది ఫియర్, సమ్ పీపుల్ ముస్లిమ్స్ ఫియర్ దట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ వుడ్ బీ కరప్టెడ్ బై రీడింగ్ ఉర్దూ రోమాన్సెస్. కొంతమంది ఏంటి ముస్లిమ్స్ భయపడ్డారు ఏంటి, ఎడ్యుకేటెడ్ ఉమెన్ వుడ్ బి కరప్టెడ్ అనమాట. కరప్టెడ్ ఏంటి, రీడింగ్ ఉర్దూ రొమాన్సెస్ చదివి చెడిపోతారు అని చెప్పి ముస్లిమ్స్ కొంతమంది భయపడ్డారు. అలాగే హిందూస్ బిలీవ్డ్ దట్ ఏ లిటరేట్ గర్ల్ వుడ్ బి విడోడ్. అలాగే హిందూస్ ఏమని నమ్మారంటే ఒక లిటరేట్ చదువుకున్న అమ్మాయి విడోగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్, ద బ్రిటిష్ ఫియర్ దట్ ద పీపుల్ మైట్ ఫైట్ ఎగ్నెస్ట్ దేర్ రూల్. ద బ్రిటిష్ ఫియర్ దట్ ద పీపుల్ మైట్ ఎగ్నెస్ట్ ద రూల్ హ్యాన్స్ ద ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద లోకల్ న్యూస్ పేపర్స్. అంటే ఏంటి, ప్రింటెడ్ బుక్స్, ప్రింటెడ్ న్యూస్ పేపర్స్ వచ్చాక ఈ బ్రిటిషర్స్ ఏం భయపడ్డారంటే కొంతమంది ఇవి చదివిన తర్వాత మా మీదకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తారని చెప్పి, అందుకే ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే న్యూస్ పేపర్స్ పైన రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారనమాట, లోకల్ న్యూస్ పేపర్స్. అలాగే సమ్ రిచ్ పీపుల్ ఫియర్ దట్ మే మైట్ లూజ్ దేర్ అథారిటీ ఇఫ్ బుక్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ టు ద కామన్ పీపుల్. ఇంకా కొంతమంది ఏం భయపడ్డారంటే ఈ బుక్స్ కామన్ పీపుల్కి అవైలబుల్గా అయితే వాళ్ళ యొక్క పవర్, అథారిటీ అనేది కోల్పోతారని చెప్పి కొంతమంది పీపుల్ అనేవాళ్ళు భయపడ్డారండి. అది క్వశ్చన్. నెక్స్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను ఇలాంటి పై చార్ట్స్ ఇస్తే మీకు ఈజీగా 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ different forms of power sharing in modern democracy? Give an example of each among different organs of government. Horizontal distribution. Power sharing modern democracy lo different forms of power sharing among modern democracy. Give an example of each and among different organs of government. Horizontal distribution of power. Power is shared among different organs of government, such as power అనేది different organs మీద షేర్ చేస్తారు. ఏంటి, 3 organs, legislature, executive, జ్యుడిషియరీ అనమాట. అర్థమైందా? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే ఇవి లెజిస్లేచర్ మేకింగ్ లాస్, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటింగ్ లాస్, జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్ ద లాస్ అనమాట. legislature making the laws, implement the laws, interpret the laws. These organs are placed at the same level. They have different powers. None of the organs has unlimited power. Each organ checks the other. Thus there is a balance of power among these organs. అంటే ఇక్కడ ఏంటి అని అర్థం అంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. దే హ్యావ్ డిఫరెంట్ పవర్స్ ఉన్నప్పటికీ నన్ ఆఫ్ ద ఆర్గాన్, ఈ 3లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, నన్ ఆఫ్ ద ఆర్గన్ అన్లిమిటెడ్ పవర్ అనేది దేనికి లేదండి, లిమిటెడ్ పవర్. ఈచ్ ఆర్గన్ చెక్స్ ద అదర్. ప్రతి ఆర్గాను, ఈ 3 ఆర్గన్స్ ఈచ్ ఆర్గాన్ని చెక్ చేస్తుంది. అలాగే దీనివల్ల ఏంటి, దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అమాంగ్ దీస్ ఆర్గాన్స్. ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేవి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ఇది నెక్స్ట్ చూడండి. Among governments at different levels, vertical division of power. Power is shared among a general government for the entire country and government at the provincial or regional level. Power is shared among a general government for the entire country and government is at the provincial or regional level. The constitution lays down the power of different levels of government. Constitution gave different powers to central government, state government and local government in India అనమాట. ఇది వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అనమాట. అంటే ఏంటి, పవర్ అనేది షేర్ చేయడం. అలాగే డిఫరెంట్ లెవెల్స్ అంటే మన లోకల్ గవర్నమెంట్ అంటే విలేజెస్లో ఈ సర్పంచ్, అలాగే స్టేట్లో సీఎం, అలాగే సెంట్రల్లో పిఎం అనమాట. ఇలాగే మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేసింది. అలాగే అమాంగ్ డిఫరెంట్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. అలాగే ఇది చూడండి, అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. పవర్ మే ఆల్సో బీ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ సచ్ యాజ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్. అలాగే పవర్స్ కూడా ఈ సోషల్ గ్రూప్స్లో కూడా షేర్ డిఫరెంట్గా సచ్ యాజ్ రిలీజియస్ అండ్ linguistic groups. Example, community government in Belgium and reserved constituencies in assemblies and the parliament of India. Example ఏంటి, కమ్యూనిటీ గవర్నమెంట్ ఎక్కడంటే ఇక్కడ బెల్జియం, అలాగే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ అసెంబ్లీస్ అండ్
పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ ఇన్ పవర్. ఈ పొలిటికల్ పార్టీస్ అలాగే ఈ ప్రెజర్ గ్రూప్స్, మూమెంట్స్ చాలా వరకు కంట్రోల్ ఆర్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ దిస్ వే పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ దీస్. పవర్ అనేది షేర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి కోalition గవర్నమెంట్. ఎన్డీఏ అంటే ఏంటి? నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్. యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ అనమాట. అర్థమైందా? ప్రజెంట్ మనది ఎన్డీఏ రూల్ చేస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ రూలింగ్ అనేవాళ్ళం కదండి, అప్పుడు యూపీఏ అంటారు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్. నెక్స్ట్, స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పెర్ఫామ్ ఇన్ ఏ డెమోక్రసీ. పొలిటికల్ పార్టీస్ వేరియస్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తుంది డెమోక్రసీ. పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఎలక్షన్స్ అనమాట. పొలిటికల్ పార్టీస్ ఏంటి? ఎలక్షన్స్ను కంటెస్ట్ చేస్తాయి. అలాగే పార్టీస్ పుట్ ఫార్వర్డ్ డిఫరెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఓటర్స్ చూజ్ ఫ్రమ్ పుట్ డిఫరెంట్ పాలసీస్. పార్టీస్ ఏంటి? ఒక డిఫరెంట్ పాలసీస్ని అలాగే ప్రోగ్రామ్స్ని ద ఓటర్స్ చూజ్ ఫ్రమ్ దెమ్, అంటే వాళ్ళకి చూస్ చేయాలని చెప్పి డిఫరెంట్ పాలసీస్ అలాగే ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. పార్టీస్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ మేకింగ్ లాస్ ఫర్ ఏ కంట్రీ. ఒక లాని తయారు చేయాలంటే ఈ పార్టీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే పార్టీస్ ఫామ్ అండ్ రన్ గవర్నమెంట్. పార్టీస్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అలాగే ఆ గవర్నమెంట్ని రన్ చేస్తుంది. డిఫీటెడ్ పొలిటికల్ పార్టీస్ ప్లే ద రోల్ ఆఫ్ అపోజిషన్. ఎవరైతే ఎలక్షన్స్లో ఓడిపోతారో వాళ్ళు అపోజిషన్ పార్టీగా మారుతారనమాట. అలాగే పార్టీస్ షేప్ పబ్లిక్ ఒపీనియన్. అలాగే పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మిషనరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. గవర్నమెంట్ తరపున వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పార్టీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అలాగే పార్టీస్ ఆర్గనైజ్ మూవ్మెంట్స్ ఆన్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ లైక్ రైజింగ్ ప్రైసెస్. అలాగే పార్టీస్ ఏ రోల్ ప్లే చేస్తాయి? ఈ ప్రైసెస్, రైజింగ్ ప్రైసెస్ అంటే ఏంటి? ధరలు ఎక్కువ పెరిగిపోతే అప్పుడు పార్టీస్ అనేవి ఒక మూవ్మెంట్స్ ఇవి కూడా స్టార్ట్ చేస్తాయి అనమాట. అర్థమైందా? అది మీకు ఈ పై చార్ట్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది, సో మీరు ఈజీగా రాసిస్తారు అనమాట. అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. డిస్కస్ హౌ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ arid రీజన్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ క్యారీడ్ అవుట్. రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట. రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ arid రీజన్ అంటే వర్షం పడకపోయిన ప్రాంతాలు. అగ్రికల్చర్ ఫీల్డ్స్ వర్ కన్వర్టెడ్ ఇంటూ రైన్ ఫెడ్ స్టోరేజ్ స్ట్రక్చర్. రైన్ ఫెడ్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్ వర్ కన్వర్టెడ్ ఇంటూ రైన్ ఫెడ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్గా మారుస్తాయి. అలాగే దీస్ అలౌడ్ ద వాటర్ టు స్టాండ్ అండ్ మోస్ట్ ఇన్ ద సాయిల్. అలాగే రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ వాజ్ కామన్లీ ప్రాక్టీస్డ్ టు స్టోర్ డ్రింకింగ్ వాటర్. ఏవైతే సెమీ arid రీజన్స్ ఉన్నాయో ఈ రాజస్థాన్లో రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తారంటే ఏంటి? రూఫ్ ఇది ఒక ఇల్లు అనుకోండి, ఇక్కడ ఒక రైన్ వాటర్ ట్యాంక్ లాగా కట్టి ఇక్కడ స్టోరేజ్ చేస్తారు, దాన్ని డ్రింకింగ్ పర్పస్గా యూజ్ చేస్తారు ఎక్కడైతే arid రీజన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఇవి. అలాగే ఆల్ ద హౌసెస్ ట్రెడిషనలీ హ్యాడ్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఉంటాయి, ఆ టంకర్స్ ఫర్ స్టోరింగ్ డ్రింకింగ్ వాటర్. అలాగే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, అలాగే టంకర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువులాగా ఉండి అక్కడ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ని స్టోరేజ్ చేస్తారు. అర్థమైందా? అలాగే ద ట్యాంక్స్ వర్ బిల్ట్ ఇన్సైడ్ ద మెయిన్ హౌస్ ఆర్ ద కోర్ట్ యార్డ్. ట్యాంక్స్ ఇవి బిల్డ్ చేస్తారు. అలాగే దే వర్ కనెక్టెడ్ టు ద స్లోపింగ్ రూఫ్స్ ఆఫ్ ద హౌసెస్ త్రూ ఏ పైప్ అనమాట. పైప్ ద్వారా కనెక్ట్ చేస్తారు. అలాగే ద ఫస్ట్ స్పెల్ ఆఫ్ రైన్ వాజ్ యూజువల్లీ నాట్ కలెక్టెడ్ లైక్ దిస్ వుడ్ క్లీన్ ద రూఫ్స్ అండ్ పైప్స్. ఫస్ట్ స్పెల్ ఆఫ్ రైన్ వాజ్ నాట్ కలెక్ట్ చేయరు యాజ్ దిస్ వుడ్ క్లీన్ ద రూఫ్స్ అండ్ ద పైప్స్. ఇవన్నీ కూడా క్లీన్ చేసాక అప్పుడు కలెక్ట్ చేస్తారనమాట. ఎందుకు క్లీన్ చేయకపోతే ఆటోమేటిక్గా ఏంటి? బ్యాక్టీరియా ఇవన్నీ ఉండిపోయి ఆ తర్వాత డిసీజెస్ అనేది వస్తాయి. అందుకే ఫస్ట్ రైన్ వాటర్ స్పెల్ ఆఫ్ రైన్ని కలెక్ట్ చేయరనమాట. ఫస్ట్ ఆ రూఫ్ని ఆ పైప్స్ని అంతా క్లీన్ చేసిన తర్వాత కలెక్ట్ చేస్తారు. అలాగే ద రైన్ వాటర్ ఫ్రమ్ ద సబ్సీక్వెంట్ సోవర్స్ వాజ్ దెన్ కలెక్టెడ్. ఆ తర్వాత ఏంటి? ఫస్ట్ స్పెల్ ఆఫ్ రైన్ యొక్క వాటర్ని ఏమీ రూఫ్స్ పైప్స్ ఏమీ క్లీన్ చేయకుండా ఆ తర్వాత రైన్ వాటర్ని వచ్చే రైన్ఫాల్ని అప్పుడు కలెక్ట్ చేసి స్టోరేజ్ చేస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ.